అంటే మాట్లాడుతూ ఉన్నప్పుడు కొడంగల్ నియోజకవర్గం అనగానే వస్తూ ఉన్నప్పుడు నేను అనుకుంటా ఉన్నాను, నడవడానికి చేత కాకపోయినా కట్టె పట్టుకొని నడుచుకుంటూ వచ్చాడు ఒక పెద్ద ఆయన. అది పార్టీ మీద నా అభిమానం. ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటే ఏంటి ఆనంద్ అంటా ఉండే, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కాబట్టి కొంత ఏమైనా భయపడుతుండే మేడం అంటే ఇక్కడ భయపడరు. లగచల్లనే దేశానికి ఆదర్శంగా నిలబడ్డది కొడంగల్ నియోజకవర్గంలో. లగచల్ల ఆడబిడ్డలు ఢిల్లీలో పోయి కొట్లాడారు. అంత గట్సిన నియోజకవర్గం. ఖచ్చితంగా ఏ చేత కాకుండా నడిచొస్తున్నారు చూడని అప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను. కాబట్టి మిమ్మల్ని చూసిన తర్వాత ఏమాత్రం డౌట్ లేదు, 119 నియోజకవర్గంలో మొట్టమొదట బీఆర్ఎస్ జెండా ఎగిరేది ఎక్కడంటే ఖచ్చితంగా కొడంగల్లో. నరేందర్ కూడా జైలుకి పంపించినా కూడా ఎవరి కోసం పోయిన జైలుకి? ప్రజల పక్షాన కొట్లాడితే బాబు భూములు తీసుకోకంటే జైలుకి పంపించున్నాడు. జైలుకి పంపిస్తే ఏమైంది? లోపల పోయి ఇంకా కసిగా తయారై వచ్చాడు మల్లుడు, ఇంకా గట్టిగా. ఇక చూసుకుంటే ఎంతవరకు అయితే అంతవరకు అయింది. అప్పుడు అంతకుముందనే జర మెత్తగా ఉంటుండేనేమో. ఇక పోయి వచ్చిన తర్వాత ఇక చూసుకుంటే ఎంతవరకు అయితే అంతవరకు అవుతుంది. ఆయనన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి, ఎమ్మెల్యేగానే లెవెల్కి వచ్చి ఉన్నాడు. అట్లాగే ఇంతకుముందు సురేష్ మాట్లాడుతూ చెప్పినాడు. ఆ సురేష్ కూడా ఒకసారి నాకు అనిపించి మామూలుగా చెప్తుండే, ఆ రోజు అప్పుడు కేసు అయినప్పుడు భవన్లో కనిపించినప్పుడు, మన బీఆర్ఎస్ భవన్లో కనిపించినప్పుడు, ఎట్లా ఉన్నావు నాయన అని అడిగితే ఏమైతే అయ్యింది మేడం విడిచిపెడతాం, ఇక చూసుకుంటాం, ఇప్పటి నుండి రోజులు లెక్క పెడతామని లెవెల్లో మాట్లాడున్నాడు. కాబట్టి ఇట్లా చాలా మంది ఇప్పుడు మైపాల్ నడిపిస్తా ఉన్నారు కదా, ఇట్లా చాలా మంది అందరికీ కూడా నిజంగా ఆ కసి అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇంతసేపు కూర్చున్నారంటేనే ఆ కసి మీలో ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయేది కేసీఆర్ గారి ప్రభుత్వమే గెలిచేది, ఇక్కడ నరేందర్ అని మరొకసారి మీకు అందరికీ కూడా మనవి చేస్తూ, ఇక నేను మెంబర్షిప్ గురించి చెప్పను, ఎస్ఐఆర్ గురించి చెప్పను. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, ఎస్ఐఆర్ గురించి ఆడబిడ్డలకు సంబంధించి. ఎందుకంటే పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత 2002లో ఏడుంటారు, వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంటారు. కాబట్టి మ్యాపింగ్ అక్కడ జరుగుతుంటుంది, అది ఒక్కటి జాగ్రత్త తీసుకోమని మీకు అందరికీ చెప్తూ, ప్రతి బూత్లో ఉన్న ఇన్ఛార్జీలు మీ దాంట్లో మీరు మాత్రమే చూసుకోవాలి ఓటర్ లిస్ట్లో. రేపొద్దున ఎక్కడ ఏ ఒక్క ఓటు లేకపోయినా మీ ఊళ్ళో కార్యకర్తలు మిమ్మల్నే తిడతారు, పైన కూడా ఎవరిని అన్నారు. ఏం